చాలా కష్టపడి ఒక పెద్ద సెట్ ఏస్తాం. దానికోసం చాలా రిసర్చ్ చేస్తాం. అసలు 80స్‌లో ఎలా ఉంది? 70స్‌లో ఎలా ఉంది? ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ అంతా చెక్ చేసుకొని ఒక సెట్ ఏస్తాం. హ్మ్. కానీ ప్రాపర్‌గా కెమెరామెన్ దాన్ని పూర్తిగా చూపించినప్పుడే దానికి మీరు పడ్డ బస్. కష్టానికి ఒక అవును. ప్రతిఫలం అంటూ ఉంటుంది. అవునండి. మీ వర్క్‌ని 100% క్యాప్చర్ చేసిన కెమెరామెన్ ఎవరు? అలా ఎప్పుడైనా సరే ప్రతి ప్రొడక్షన్ డిజైనర్‌కి అదొక ఫీలింగ్ ఉంటదండి. పూర్తిగా చూపించలేదు నేను పెట్టిన ఎఫర్ట్ అని. ఎవరికైనా ఉంటది. డైరెక్టర్‌కైనా రేపొద్దున నేను పెట్టిన ఎఫర్ట్ పెట్టి తీసింది ఎడిటరు అవును. లేపేసాడని ఫీలింగ్ అవును. ఉండొచ్చు. అది ఉంటది. బట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ప్రాజెక్ట్, వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ ఆ టైమ్ లైన్‌కి అనేదే కన్సిడర్ చేయాల్సింది. దీంట్లో ఎవరు ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. బట్ ఈచ్ అదర్స్ ఎఫర్ట్ ఒకళ్ళదొకళ్ళది కనిపించినప్పుడే ఓవరాల్‌గా సక్సెస్ ఉంటది. అవును. అండ్ 'రాండీ' గారు ఈస్ ఎ వెరీ వెటరన్ కెమెరామన్ అండ్ హీ నోస్ హౌ బెస్ట్ టు షో. సో, ఐ థింక్ ఈ సినిమాలో అలాంటి ప్రాబ్లమే లేదు. ఎప్పుడైనా అరే! నా వర్క్ కనపడలేదన్న బాధుందా? ఇదివరకు సినిమాలతో ఏమైనా ప్రతి పరిశీలిస్తే? ప్రతి సినిమాకు ఉంటదండి. ఉంటుంది. ఇప్పుడు 'దసరా' ఉంది. 'దసరా' వాస్ ఎ వెరీ మ్యాసివ్ సెట్. హ్మ్. బట్ వాట్ యూ హావ్ సీన్, వాట్ ఇట్ ఈస్ దేర్ అండ్ హౌ బెటర్ యూ ఆర్ సీయింగ్ అనేది ఎడిటింగ్‌లో చాలా పోయినాయి. అవును. బట్ అవన్నిటికి నేను ఫీల్ అవ్వకూడదు. అది అల్టిమేట్‌లీ సినిమా హిట్ అయిందా? లేదా? హ్మ్. మన పని వర్కౌట్ అయిందా? లేదా? అనేది చూడాలి. సో, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎవరికైనా ఉంటదండి. హ్మ్.